హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే. సో మనం మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ స్టార్టింగ్లో ఉండే బేసిక్స్ అన్ని డిస్కస్ చేసాం. సో వాటిపైన ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఎవరైనా ఇంకా పార్ట్ వాచ్ చేయని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్రెడీ మనకి డిఫెన్స్ కానీ నేవీ కానీ ఎన్డీఏలో కానీ వచ్చిన ప్రాబ్లమ్సే. మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ మనకి మారేది మాత్రం న్యూమరికల్స్ మాత్రమే మారుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. ఎగ్జామ్ ప్రాబ్లమ్ అనుకొని ప్రిపేర్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లమ్, సమ్ x into 1 matrix. So into 1 comma 1 0 minus 2 0 equal to 0. Find x value. What is the value of x? ఇది ఆల్రెడీ ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. సో దీనికి ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇది మ్యాట్రిక్స్ ఏ, ఇది ఏబి అనుకోండి, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటిది? ఇది దీని ఆర్డర్ ఏంటి? 1 రో 2 కాలమ్స్, 1/2. సో 2/2 మ్యాట్రిక్స్. మల్టిప్లై చేయాలంటే ఏముండాలి? ఇక్కడ కాలం, ఇక్కడ రో ఈక్వల్ అవ్వాలి. సో 2 = 2 మల్టిప్లై చేయొచ్చు. చేసిన తర్వాత రిజల్టెంట్ మనకి ఏం రావాలి? 1/2 రావాలి. ఓకే, ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తాం? సో ఇక్కడ ఎలిమెంట్ కావాలి అంటే x into 1 ప్లస్ ఇది ఇంటూ ఇది. సో జనరల్గా ప్లస్ ఉంటుంది. సరే ప్లస్ తీసుకున్నాం. 1 into -2, 1 into -2. ఇది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ కావాలంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కావాలంటే ఇంటూ. సో ఆల్రెడీ మనకి ఏముంది? 0 ఉంది. x into 0 0, 1 into 0 0 ఓవర్ 0. బికాస్ చూడండి, ఇక్కడ 2 2 ఈక్వల్ ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ మనకు వచ్చే ఆర్డర్ ఏమి ఉండాలి? 1/2. 1/2 వచ్చిందా? 1 రో 2 కాలమ్స్. x - 2 0 = 3. మనకు అడిగింది ఏంటి? x వాల్యూ. సో దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు దిస్ 0 మ్యాట్రిక్స్. అంటే ఏంటి? x - 2 = 0, 0 = 0. సో దీని నుంచి రెండు కంపేర్ చేసుకుంటే, ఈక్వేట్ చేసుకుంటే x - 2 = 0 మీన్స్ x = 2. ఇది x వాల్యూ. ఇది సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ 2 into matrix 3 4 5x plus 1y 0 1 equal to 7 0 10 5, then find the x minus value. ఇందాక ప్రాబ్లం మోడ్లీ, బట్ ఇక్కడ మనకి సమ్వాట్ క్యాల్కులేషన్స్ పెద్దగా ఉంటాయి. చూడండి, ఇక్కడ x minus y ఫైండ్ అవుట్ చేయమన్నమాట. x minus y అంటే సింపుల్ గా ఫస్ట్ x వాల్యూ తెలియాలి, దెన్ y వాల్యూ. దాని నుంచి మనకి x minus y వస్తుంది. సో x వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది ఏమంటారు? స్కేలార్ మల్టిప్లికేషన్. ఒక మ్యాట్రిక్స్ ని స్కేలార్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2 into దిస్ మ్యాట్రిక్స్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ కి 2 అనేది మల్టిప్లై అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 2 into 3 6, 2 into 4 8, 2 into 5 10, 2x. అంటే ఇందులో నుంచి 2 కామన్ తీస్తే సేమ్ వస్తుంది కదా. సో 2 తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 1y 0 1 equal to 7 0 10. సో 2 మ్యాట్రిక్స్, యాడ్ ద 2 మ్యాట్రిక్స్. ఎలా యాడ్ చేస్తాం? డైరెక్ట్ అడిషన్. 6 + 1 ఈ ఎలిమెంట్ యాడ్ చేయాలి. 8 + y 10 + 0 2x + 1 equal to 7 0 10. సో సపోజ్ దిస్ ఇస్ ద టోటల్ మ్యాట్రిక్స్. ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఇంకా సింప్లిఫై చేసి రెండు ఈక్వేట్ చేయాలి. చూడండి, ఇక్కడ 7 8 + y 10 2x + 1 ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 7 0 10. మనకి x వాల్యూ y వాల్యూ కావాలి. టోటల్ సమ్ ఏమైంది? మనకి టోటల్ become 2 matrices A equal to B.
ఈ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్ సేమ్ ఉండాలి. అంటే కంపేరింగ్ both sides, both matrices. So both matrix equal అంటే మీనింగ్ ఏంటంటే 7 equal to 7. Okay. X plus y equal to 0. Every element should be equal. X plus y equal to 0. 10 equal to 10 ఉంది. So 2x plus 1 equal to 5. So 2 matrices equal అంటే ఇక్కడ 0 ఉండాలి, బట్ 8 plus 5 ఉంది. ఇక్కడ 5 ఉండాలి, 2x plus 2. సో రెండు ఈక్వేట్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. y equal to -8. So 2x equal to 4. From this x equal to 2. Okay, మనకి x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు. మనకు కావాల్సింది x minus y. So x is 2 minus y is -8. సో ఓవరాల్ గా ఆన్సర్ ఏంటి? 10. Okay. Next problem, third one. చూడండి ఇక్కడ if A is a square matrix. A is a square matrix అంటే A matrix ఆర్డర్ ఏంటి? M equal to n అంటే 2/2 matrix కానీ 3/3 కానీ 4/4. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. సచ్ దట్ A square equal to A. సో A matrix ఇవ్వలే, ఏమన్నాడు? A square చేసినా కూడా A నే వస్తున్నాడు. దెన్ write the value of 7A minus I plus A whole cube. 7A minus I plus A whole cube. I is the identity matrix. So identity matrix అంటే ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓన్లీ మనకి 2/2 అనుకోండి, ఐడెంటిటీలో ఎలా ఉంటుంది? 1 0 0 1. 3/3 అనుకోండి, 1 0 0 0 1 0 0 0 1. సో దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ A అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాడు, I is ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నాడు. ఫైండ్ ద 7A minus I plus A whole cube ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. సో సొల్యూషన్ ఏంటంటే దీనికి, సో 7A minus I plus A whole cube. I plus A whole cube అంటే వాట్ ఇస్ A plus B whole cube ఫార్ములా? మనకి A plus B whole cube తెలుసు. A cube plus B cube plus 3AB of A plus B. ఇక్కడ A అంటే I, B అంటే క్యాపిటల్ A. సో A cube means I cube over minus I cube plus A cube plus 3 into IA into I plus A. Okay, నోట్ చేసుకోండి. సో దీన్ని మనం సింప్లిఫై చేసి మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 7A minus, now what is I cube? I cube అంటే I cube, I square, I power 4, ఎనీథింగ్ మనకి ఏమొస్తుంది? I వస్తుంది. I power n చేసినా కూడా I వస్తుంది. 1001 ఉంది అనుకోండి, I square చేస్తే మళ్ళీ 1001 వస్తుంది. I cube చేస్తే 1001 వస్తుంది. సో I cube is I. సో I cube I ప్లస్ A cube ఎలా రాసుకోవచ్చు మనం? A square into A రాసుకోవచ్చు, A square into K ప్లస్ 3 into IA. సో I into A is A. ఏ మ్యాట్రిక్స్ అయినా I తో మల్టిప్లై చేస్తే మనకి A నే వస్తుంది. ఓకే, I into A is A. సో 3A plus I plus A. Okay, I plus A. Now 7A minus I plus A square అంటే ఆల్రెడీ ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో మనకి? A square is A. So A into A plus 3A I plus A మాత్రం I రాదు, ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది. I into A, ఎనీ మ్యాట్రిక్స్ మల్టిప్లై విత్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఒకసారి చెక్ చేసుకోండి. 1 0 0 1 ఇంటూ మల్టిప్లై ఎనీ మ్యాట్రిక్స్, మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. మరి సపోజ్ 2 3 4 5 మల్టిప్లై చేస్తే మీకు 2 3 4 5 వస్తుంది. అది దీని ప్రాపర్టీ. ఓకే, అందుకే I into A తీసుకున్నాం, A తీసుకున్నాం. I క్యూబ్ కూడా సిమిలర్గా అంతే I వస్తుంది. 7A minus I plus, so A into A ఏంటి? A square plus
3ai ప్లస్ 3a స్క్వేర్ అంతా సింప్లిఫికేషన్. బట్ మనకి బేసిక్ రూల్స్ మనం డిస్కస్ చేసాం కదా, ఐ క్యూబ్ అంటే ఐ అని, ఐ ఇంటూ ఏ అంటే ఏ అని తెలియాలి. 7a మైనస్ ఐ ప్లస్ ఏ స్క్వేర్ అంటే మనకి అగైన్ ఫ్రమ్ ద ప్రాబ్లం ఏ, 3 ఇంటూ ఐఏ అంటే ఐ ఇంటూ ఏ అంటే ఏ అండ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే అగైన్ ఏంటి ఏ, a square a, a square a into I a square a, 7a minus I plus a plus 3a plus 3a, that is 7a. So 7a minus I minus 7a, 7a minus 7a get cancel. మన ఆన్సర్ ఏంటి మైనస్ I is the answer. ఈ ప్రాబ్లం ఏంటి మైనస్ I is the answer. The elements aij of a 3/3 matrix are given by aij equal to 1/2 mod minus 3i plus j. Write the value of the element a32. ఇక్కడ ఏం చెప్పాడు, ఒక 3/2 మ్యాట్రిక్స్ అన్నాడు. మనకు మ్యాట్రిక్స్ ఇవ్వలేదు, మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో 3/3 మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంట్స్ ఉంటే మనకి జనరల్గా 9 ఎలిమెంట్స్ ఉంటాయి. 9 అంటే ఎలా ఉంటాయి, ఎలిమెంట్ a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. సో ఫస్ట్ ఇది రో, సెకండ్ ఇది కాలం. సో ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలా వస్తున్నాయి అన్నాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి ఎలిమెంట్స్ అనేవి వస్తాయి ఇందులో నుంచి. దట్ ఈస్ ద 3/3 మ్యాట్రిక్స్. సో మనకి ఇక్కడ ఏమన్నా టోటల్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మొత్తం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. a11 కావాలనుకోండి I = 1 j = 1, a12 కావాలంటే I = 1 j = 2. ఇలా టోటల్ మ్యాట్రిక్స్ వస్తుంది. మనకి ఏమన్నాడు, ఎలిమెంట్ a32 అన్నాడు. ఈ ఎలిమెంట్ ఒక్కటే కావాలి అంటే ఇక్కడ ఏంటి, I వాల్యూ 3 j వాల్యూ 2. a32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం, I is రో j is కాలం. సో 32 a32 కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, సింపుల్ గా సబ్స్టిట్యూట్ I = 3 j = 2. a32 కావాలంటే ఎనీ ఎలిమెంట్ 9 ఎలిమెంట్స్ మనకి ఏ ఎలిమెంట్ కావాలన్నా ఆ ఎలిమెంట్ సాల్వ్ చేసుకోవచ్చు. టోటల్ మ్యాట్రిక్స్ కూడా వస్తుంది ఇక్కడ నుంచి. బట్ మనకి అడిగింది ఓన్లీ a32. సో I = 3 j = 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. a32 1/2 minus 3 I is 3 plus j is 2. సో 1/2 minus 9 plus 2. చూడండి ఇక్కడ మాడ్ ఇచ్చాడు. మాడ్ మీనింగ్ ఏంటి, యాక్చువల్గా 1/2 minus 7 ఉంటుంది. మాడ్ అంటే ప్లస్ మైనస్ 2 ప్లస్ కన్సిడర్ చేసుకోవాలి. సో 7/2 ఈజ్ అవర్ ఆన్సర్, దట్ ఈస్ 3.5. సో a32 వాల్యూ అంటే ఇక్కడ రెండు ఎలిమెంట్ ఏంటి 7/2 ఆర్ 3.5. ఆప్షన్లో 7/2 ఉంటే 7/2, 3.5 అంటే 3.5. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ A 1 -1 -1 1 elements and a square equal to k into a, then write the value of k. చాలా సార్లు అడిగిన క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్. సింపుల్ ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన కండిషన్ యూజ్ చేసుకోవాలి, a square equal to ka అన్నట్టు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం a square ని క్యాలిక్యులేట్ చేసి ఈక్వల్ టు k into a. సో ఇప్పుడు మనకి a square తెలియదు, a square ఫైండ్ అవుట్ చేయాలి. a square అంటే ఏంటి, a into a, matrix A into matrix A. So 1 minus 1 minus 1 1. Again 1 minus 1 minus 1 1. Okay. Matrix multiplication. So rule ఏంటి 2/2 2/2. So రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. అగైన్ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి 2/2 matrices. సో ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలి, దిస్ రో ఇంటూ దిస్ కాలమ్. So 1 into 1, this element into this element, 1 into 1 minus 1 into minus, confuse about it, minus plus 3. So already మనకి this element into this element, sorry plus minus 1 into minus 1. Again ఇక్కడ ఎలిమెంట్ కావాలంటే this into this. So 1 into minus 1 plus minus 1 into 1.
ఇక్కడ ఎలిమెంట్ కావాలంటే దిస్ ఇంటూ దిస్ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ మైనస్ 1. సో అగైన్ ఇక్కడ ఎలిమెంట్ కావాలంటే మైనస్ 1 ఇంటూ దిస్ 1 ఇంటూ దిస్ 1. సో మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ 1. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది మ్యాట్రిక్స్. సో 1 ఇంటూ 1 1 ప్లస్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1. ఇది 1 ఇది 1 ఓవరాల్గా 2. ఓకే, this is minus 1, this is a minus 1, overall minus 2. Minus 1, minus 1. రెండు యాడ్ చేస్తే minus 2. Again, minus 1 into minus 1 plus 1, plus 1, 2. So, A square matrix ఎంత వచ్చింది మనకి 2, minus 2, minus 2, 2. సో దీని నుంచి ఏం చేసి మనం 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే 1 minus 1 minus 1 1. ఈ మ్యాట్రిక్స్ ఏంటి మనకి ఏ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు కేఏ. కంపేర్ చేసుకుంటే కే ఈక్వల్ టు our answer. Okay, next problem. 3a minus b equal to 5011 and b is 4325. Find the matrix A. So simple. చూడండి ఇక్కడ మనం 3a minus b వాల్యూ ఇచ్చాడు and b వాల్యూ ఇచ్చాడు. Find the a value. So from this 3a equal to 5011 plus b. We know the b matrix. Directly note the b matrix here. 5011 plus 4325. Now add these two matrices. So 5 plus 4 is 9, 3, 3, 6. Now this is 3a value. 3a value is 9336. But we need only a value. So 3a, take 3 common from the matrix. So we have 3, 1, 1, 2. 3 into 3, 9. 3 into 1, 3. 3 into 1, 3. 3 into 2, 6. So 3 common is 3a equal to 3 into some matrix. Now compare this one. What is the a value? A is 3, 1, 1. This is the answer for this problem. So move to next problem. Okay, next problem. If A, they give 3 by 3 matrix and B also 3 by 3 each other. So then what is AB? AB means A into B find out. So rule ఏంటి మనకి ఇక్కడ కాలం ఇక్కడ రో ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంది. సో మనం మల్టిప్లై చేయొచ్చు. ఆ టైం వస్తుంది ఫైనల్ అవుట్పుట్ 3 by 3 రావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి బ్రాకెట్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. మ్యాట్రిక్స్ అంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు ఇవ్వాలి గ్యారెంటీ. ఇలా ఇచ్చినప్పుడు మ్యాట్రిక్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో సొల్యూషన్ చేద్దాం. A into B. So take the A matrix. A square AB AC AB B square BC AB BC C square and B matrix 0 C minus B minus C 0 A B minus A 0. So multiply both. So మనకు తెలుసు మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే దిస్ రో ఇంటూ దిస్ కాలం. ఇందులో ఏంటి ఏ స్క్వేర్ ఇంటూ 0 నెక్స్ట్ ప్లస్ ఏబి ఇంటూ మైనస్. సో ఏ స్క్వేర్ ఇంటూ 0 ఏమవుతుంది 0. ఏబి ఇంటూ మైనస్ సి మైనస్ ఏబిసి. అగైన్ ఏసి ఇంటూ బి ప్లస్ ఏబిసి. ఫస్ట్ ఎలిమెంట్ ఓవర్. సెకండ్ ఎలిమెంట్ ఈ రో ఈ కాలం. సో ఏ స్క్వేర్ ఇంటూ సి ఏ స్క్వేర్ సి. ఏ స్క్వేర్ ఇంటూ 0 0 సారీ ఏబి ఇంటూ 0 0 ఏసి ఇంటూ మైనస్ బి మైనస్ ఏ స్క్వేర్ సి. సెకండ్ ఎలిమెంట్ ఆల్సో ఓవర్. థర్డ్ ఎలిమెంట్ ఈ రో ఈ కాలం.
a square b minus a square b ab into a plus a square b. Third element 0 because ac into 0. So come to the second row. First element kavalante this one into this one. Okay, first రఫ్ చేసుకుందాం. సో చూడండి ఇక్కడ చేస్తున్నాం మనకి ఈ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ కావాలి. సో దిస్ వన్ ఇంటూ దిస్ వన్. సో ab ఇంటూ 0 0 మైనస్ b స్క్వేర్ c ఇక్కడ bc ఇంటూ b ప్లస్ b స్క్వేర్ c ఓవర్ again second element this row into this column. So ab into c abc. Second one b square plus 0 into 0 0 plus 0 plus minus abc. So third element this row into this column ab minus into minus b minus ab square. Next b square into a plus ab square. Third element into 0 కాబట్టి 0 అయిపోతుంది. సో ఇక్కడ 0. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ a into 0 0 bc into c minus c square b and third term c square b. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి we cancel అయిపోతుంది. Come to the this one ac into c ac square and 0 and minus ac square. AB cancel అయిపోతుంది. And last term a minus abc. Second one plus abc. Third term is 0. So ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే టోటల్ ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆర్ 0. మీనింగ్ ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 0. 3/3 ఉండే మ్యాట్రిక్స్ అన్ని ఎలిమెంట్స్ 0. సో మన ఆప్షన్ లో 3/3 నుంచి 0 ఇవ్వడు. ఎలా ఉంటాయి అంటే ఆప్షన్స్ ఎలా ఉంటాయి, సమ్ i 0 2i సమ్ 3/3 మ్యాట్రిక్స్ ఉంటాయి, సమ్ ఎలిమెంట్స్ abc లైక్ దట్. సో మన ఏంటి ఇక్కడ ఆప్షన్ 0 కాబట్టి we need to choose 0. మనకి 0 0 0 నల్ మ్యాట్రిక్స్ ఎన్ని జీరోస్ ఉన్నా ఫైనల్ అవుట్పుట్ ఏంటి 0 ఉంది. అది 2/2 కానీ 3/3 కానీ 10/10 కానీ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి 0. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ a equal 1/2 1/2 1/2 1/2 2/2 మ్యాట్రిక్స్, దెన్ వాట్ ఇస్ a పవర్ n? సో ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ పేరు డైరెక్ట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి మనకి a పవర్ n అడిగారు. సో అసలు a పవర్ n ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? a పవర్ n అంటే n మే బి ఎనీథింగ్ 1 to infinity, బట్ ఓన్లీ మనకి ఏ వాల్యూ తెలుసు, a పవర్ n ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి ఏం చేయాలంటే ఆప్షన్ చూడండి, ఇక్కడ మనకి i a 1/2 a 2a లో ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటి, టోటల్ a పవర్ n అనేది మళ్ళీ రిటర్న్ టు a, బట్ ఎనీ టైమ్స్ అది ఈక్వల్ టు a నా లేకపోతే 1/2 a నా 2a నా తెలియదు. సో దీనికి జనరల్ ఒకటే, జనరల్ మనం ఏం చేయాలంటే డిరైవ్ తీసుకోవాలి కండిషన్. నేను ఏమనుకుంటున్నాను, నాకు ఏ తెలుసు, నేను ఏం చేస్తా, ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఏ స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తా, a ఇంటూ a చేస్తా. సో ఫస్ట్ ఏ స్క్వేర్ సాల్వ్ చేసి చూద్దాం. ఏ స్క్వేర్ సాల్వ్ చేస్తే మనకి ఏ పవర్ దీని నుంచి డిరైవ్ చేసుకోవచ్చు. సో a ఇంటూ a ఎలా మల్టిప్లై చేస్తారు, 2 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు, లేదంటే 1/2 కామన్ తీసుకోండి. ఇక్కడ నుంచి 1/2 ఇక్కడ నుంచి 1/2 కామన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, సింపుల్ గా రిమైనింగ్ 2 మ్యాట్రిక్స్ అనేది ఆల్ వన్స్ అయిపోతుంది. అలా ఈజీ ఉంటుంది. ఇక్కడ 1/2 కామన్ చేయండి, ఏమవుతుంది, ఆల్ ఆర్ వన్స్. ఇక్కడ కూడా ఏం చేస్తారు, 1/2 కామన్ తీసేయండి. డైరెక్ట్ చేసినా చేసుకోవచ్చు, బట్ ఇలా అయితే ఈజీ ఉంటుంది క్యాలిక్యులేషన్. ఆల్ ఆర్ 1/2. నౌ వాట్ ఇస్ 1/2 ఇంటూ 1/2? 1/4. నెంబర్ డైరెక్ట్ గా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఏమున్నాయి, దీస్ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలి. సో ఎలా మల్టిప్లై చేస్తాం, సేమ్ మల్టిప్లికేషన్ మెథడ్. 1 into 1 1 ప్లస్ దిస్ 1 into 1 ప్లస్ 1. సో ఈ ఎలిమెంట్ కావాలంటే ఏం చేస్తాం, ఈ 2. సో మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ కావాలంటే దిస్ రో ఇంటూ దిస్ కావాలి, 1 into 1 ప్లస్ 1 into 1. సో అలానే ఇక్కడ కూడా సేమ్ అన్ని వన్స్ కదా, 1 into 1 ప్లస్ 1 1 into 1 ప్లస్ 1. సో మనం అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ చూడండి టోటల్ ఏమవుతుంది, 1/4 ఇంటూ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 2. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 2. Again take common 2 from this matrix. 2/4 into 1 1 1 1. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 1/2 టైమ్స్ ఆఫ్ ఆల్ వన్స్. 1/2 టైమ్స్ ఆఫ్ ఆల్ వన్స్ అంటే మళ్ళీ నోట్ చేసుకోవచ్చు. చూడండి 1/2 టైమ్స్ ఆఫ్ ఆల్ వన్స్.
సో మల్టిప్లై ఈచ్ టర్మ్ విత్ 1/2. సో టోటల్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది 1/2 1/2 1/2 1/2. ఇదేంటి మనకి మ్యాట్రిక్స్? యాక్చువల్గా మనం చేసింది ఏ స్క్వేర్, మనకు వచ్చింది ఏంటిది దిస్ మ్యాట్రిక్స్. సో అంటే ఏంటి ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, బట్ మనకు అడిగింది ఏ స్క్వేర్ కాదు, ఏ పవర్ n. సో దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటంటే మనకు కావాలంటే ఏ క్యూబ్ సాల్వ్ చేయండి, ఏ పవర్ సాల్వ్ చేయండి, ఏ పవర్ 10 సాల్వ్ చేయండి, ఎంత సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఏనే వస్తుంది. మీకు డౌట్ ఉంటే ఏ క్యూబ్ సాల్వ్ చేసి చూసుకోండి. సో ఫైనల్గా ఏంటి ఏ పవర్ ఎంత తీసుకున్నా దిస్ ప్రాబ్లమ్కి అన్నిటికి కాదు, ఈ ప్రాబ్లమ్కి ఏమొస్తుంది సేమ్ ఎలిమెంట్స్ ఉంటే ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. సో ఏకి దిస్ వాల్యూ ఉంటే ఏ స్క్వేర్ ఏనే వచ్చింది, ఏ క్యూబ్ ఏనే వస్తుంది. సో ఏ పవర్ అనే ఆన్సర్ ఏంటి మనకి ఎంత చేసినా కూడా అప్ టు n విల్ గెట్ ఏ ఓన్లీ. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఏ. సో దెన్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇఫ్ a and b are two n/n matrices, means n/n అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్, టూ మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చాడు స్క్వేర్ మ్యాట్రిసెస్, దెన్ వాట్ ఈస్ a plus b whole square. సో చూడండి ఇక్కడ a plus b whole square అందరూ ఈజీ ప్రాబ్లం అనుకుంటారు, ఈజీ వన్ అనుకుంటారు. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, మనకు ఉండే ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ మనం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇది ఇవ్వడానికి నెగిటివ్ మార్క్స్ చేయించడానికి ఇస్తారు. బట్ కేర్ఫుల్గా ఉండాలి. ఇది a plus b whole square ఫార్ములా కాదు, బికాస్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, మ్యాట్రిక్స్ డిస్కస్ చేస్తున్నాం, నెంబర్స్ కాదు. చూడండి ఇక్కడ a plus b whole square ఎలా రాసుకుంటామంటే a plus b into a plus b. ఓకే, సపోజ్ సమ్ మ్యాట్రిక్స్ ఇంటూ సమ్ మ్యాట్రిక్స్, సేమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం a into a. ఓకే, సమ్ మ్యాట్రిక్స్ a into a. అగైన్ సెకండ్ వన్ ఏంటి a into b. ఓకే, థర్డ్ వన్ b into a. ఫోర్త్ వన్ b into b. సో a into a ఒక మ్యాట్రిక్స్ ఇంటూ సేమ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది a స్క్వేర్. సెకండ్ ab. సో దీన్ని baని ab రాసుకోవచ్చు. ఇఫ్ యూ రైట్ ba ab అప్పుడు ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అవుతుంది. బట్ మనకు తెలుసు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ లా అనేది వర్కౌట్ అవ్వదు. ab నాట్ ఈక్వల్ టు ba, ab ఈస్ నాట్ ఈక్వల్ టు ba. ab ఒక వాల్యూ వస్తుంది, ba ఒక వాల్యూ వస్తుంది. సో దిస్ ba ఓన్లీ, నాట్ ab. abని ba రాసుకుంటే రాంగ్. నెక్స్ట్ b స్క్వేర్. సో మన ఫైనల్ ఆన్సర్ ఏంటి a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ ba ప్లస్ b స్క్వేర్. సో ఇది దీంతో పాటు ఆప్షన్లో మనకి ఏం ఆప్షన్ ఉంటుంది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ కనిపించగానే డోంట్ పుట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇస్ యువర్ ఆన్సర్. బికాస్ ఇక్కడ క్వశ్చన్ బాగా చదవాలి. ఏమంటారు మ్యాట్రిసెస్ లో ab నాట్ ఈక్వల్ టు ba కమ్యూటేటివ్ లా మల్టిప్లికేషన్ లో వర్కౌట్ అవ్వదు. a ప్లస్ b ఈక్వల్ b ప్లస్ a, దట్స్ కరెక్ట్. బట్ ab నాట్ ఈక్వల్ టు b, దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ లుక్ లో ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది, వెరీ ఫస్ట్ ఆప్షన్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ మనం కరెక్ట్ అనుకుంటాం. సో ప్లస్ వచ్చి 1 దగ్గర -1 అవుతుంది యువర్ స్కోర్. సో కేర్ఫుల్ గా ఉండాలి. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a ఈక్వల్ 1 2 3 2 4 5 x 5 6 ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఏంటి ఫైండ్ ద x వాల్యూ అన్నాడు, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x వాల్యూ తెలియదు, దానికి ఇచ్చిన కండిషన్ ఏంటి మనకి a ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు e. a ట్రాన్స్పోజ్ ఏమన్నాడు a అవుతుంది అన్నాడు. సో ఈ కండిషన్ యూజ్ చేసుకుని x వాల్యూ ఫైండ్ అవుట్. సో బై లుకింగ్ వీ కెన్ డిసైడ్ ద x వాల్యూ. ఎందుకంటే ఏమవుతుంది దిస్ కాలమ్ బికమ్ దిస్ రో. అంటే చూడండి ఇక్కడ 1 2 x అనేది పైకి వెళ్తుంది, 1 2 3 కిందికి వస్తుంది. రెండు కంపేర్ చేసుకుంటే a ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు x ఈక్వల్ 3. సో డైరెక్ట్ చెప్పవచ్చు, అలా కాదు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనుకుంటే ఇలా చూడండి a ఈక్వల్ టు a ట్రాన్స్పోజ్ తీసుకుంది. మనకి ఏ వాల్యూ తెలుసు, a is 1 2 3 2 4 5 x 5 6. Now equate to a transpose. A transpose అంటే ఏంటి, rows becomes columns, columns becomes rows. So this row become first column 1 2 3. Next this row become second column 2 4 5. Next
this row become third row become third column x 5 6. సో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే ఒక x దగ్గర ఈ పార్ట్ వదిలేసి రిమైనింగ్ ఆల్ వాల్యూస్ సేమ్. x equal to 3 again x equal to 2. Any case x equal to 3. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? x equal to 3 is our answer. ఏంటి? x equal to 3 is our answer. So these are the basic model. And suppose ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు. లెట్ సో దీనిపైన ప్రాబ్లం చేస్తాం, బట్ ఈ కాన్సెప్ట్ చూడండి ఫస్ట్. లెట్ A is a square matrix. A is a square matrix. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే n by n మ్యాట్రిక్స్, సేమ్ ఆర్డర్, సేమ్ రో, సేమ్ కలర్. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఫైండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఒకే మ్యాట్రిక్స్ ఇస్తారు, ఫైండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఇదే క్వశ్చన్ కి ఫైండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. లెట్ A is a matrix, find the Q symmetric matrix. So meaning ఏంటంటే every matrix we can divide into two parts. ఒక మ్యాట్రిక్స్ ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉంటుంది ఒక మ్యాట్రిక్స్ లో, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉంటుంది. మ్యాట్రిక్స్ లో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? స్క్యూ సిమెట్రిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి చూద్దాం. సో ఈ మ్యాట్రిక్స్ మనం ఎలా డివైడ్ చేసుకుంటాం అంటే A ని సపోజ్ A, లెట్ A ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే A ప్లస్ A ట్రాన్స్పోజ్ బై 2 ప్లస్ A మైనస్ A ట్రాన్స్పోజ్ బై 2. ఇది క్యాల్కులేషన్ చేయండి, ఏమొస్తుంది? A ప్లస్ A ట్రాన్స్పోజ్ బై 2 ప్లస్ A మైనస్ A ట్రాన్స్పోజ్ బై 2. సో ఇది చేస్తే మనకి చూడండి ఇక్కడ ఏమొస్తుంది? 2 కామన్ తీస్తే 1/2 ఆఫ్ 2A because A transpose cancel అయిపోతుంది ఫైనల్ గా E. సో మనం ఏం చేసాము? A to A వచ్చింది. కరెక్ట్. అంటే we can divide A into two parts. A plus A transpose by 2, one part A minus A transpose by 2. In the exam A ఇచ్చి find the symmetric matrix అంటే యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఇది symmetric matrix. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేయాలి? ఇది యూజ్ చేసుకోవాలి. సపోజ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేయాలి? ఇది యూజ్ చేసుకోవాలి. ఓకే, లెట్ సపోజ్ ఏ ఈజ్ సమ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏంటిది? ఓన్లీ ఫర్ కండిషన్ ఏంటి? ఎవ్రీథింగ్ హ్యావింగ్ సమ్ కండిషన్స్. లెట్ ఏ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఓన్లీ, దే గివ్ సమ్ మ్యాట్రిక్స్. అంటే 2/2 కానీ 3/3 కానీ 4/4 మ్యాట్రిక్స్ కానీ ఇచ్చేసి ఏమంటాడు? ఫైండ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫర్ దిస్ మ్యాట్రిక్స్. అగైన్ ఫైండ్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫర్ దిస్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏం తెలుసు కదా? A ట్రాన్స్పోజ్ చేయాలి. A ప్లస్ A ట్రాన్స్పోజ్ బై 2 మన ఆన్సర్. నెక్స్ట్ క్యూ సిమెట్రిక్ అంటే A మైనస్ A ట్రాన్స్పోజ్ బై 2. ఓకే, దీనిపైన ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, వన్ మ్యాట్రిక్స్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. సిమెట్రిక్ పార్ట్ ఉంటుంది, క్యూ సిమెట్రిక్ పార్ట్ ఉంటుంది. దానిపైన ఎగ్జాంపుల్ క్వశ్చన్. P ప్లస్ Q ఈక్వల్ 2 3 5 4 1 2 1 2 1 అండ్ రూల్ ఇస్ ఏం చెప్పాను? n by n మ్యాట్రిక్స్. ఫర్ దిస్ రూల్ ద మ్యాట్రిక్స్ షుడ్ బి స్క్వేర్ మ్యాట్రిక్స్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. P is a symmetric part. సో వన్ మ్యాట్రిక్స్ P ప్లస్ Q అనేది ఒక మ్యాట్రిక్స్ కదా, డివైడ్ ఇంటూ టూ పార్ట్స్. ఏమన్నాడు? P అనేది సిమెట్రికల్ పార్ట్ అండ్ Q is the skew symmetric part. So symmetric part, Q symmetric part. మనకి ఏమన్నాడు? Q symmetric part ఫైండ్ అవుట్ చేయండి. సో ఎగ్జామ్ లో సేమ్ క్వశ్చన్ ఇచ్చి ఇంతకుముందు ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ ఏమన్నాడు? Q symmetric part ఫైండ్ అవుట్ చేయండి. అంతే, Q symmetric. ఎగ్జామ్ లో సిమెట్రిక్ కూడా అనొచ్చు. సో మనం రెండు డిస్కస్ చేయాలి. సపోజ్ P వాల్యూ కావాలి. P ఏంటి మనకి? సిమెట్రిక్ పార్ట్. సిమెట్రిక్ పార్ట్ కావాలంటే ఏం చెప్పాము మనం? టోటల్ మ్యాట్రిక్స్ అంటే P ప్లస్ Q ప్లస్ P minus Q transpose by 2. If they ask the P value, what is our answer? P plus Q plus P minus Q transpose by 2.
టోటల్ మ్యాట్రిక్స్ ఇందాక ఏ తీసుకున్నాం కదా, ఏని ఎలా డివైడ్ చేసుకున్నాం, a ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. సిమిలర్ వే p ప్లస్ q ఇస్ అవర్ టోటల్ మ్యాట్రిక్స్, p ప్లస్ q ప్లస్ p మైనస్ q ట్రాన్స్పోజ్ బై 2 ఇది p. బట్ మనకు అడిగిన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ q అడిగాడు. సో q ఒకటి సాల్వ్ చేయాలి. p అనేది ఇలా సాల్వ్ చేయాలి, q అడిగాడు. q ఏంటి, q సిమెట్రిక్ పార్ట్. q ఫార్ములా ఏంటి, p ప్లస్ q మైనస్ p ప్లస్ q ట్రాన్స్పోజ్ బై 2. టోటల్ మ్యాట్రిక్స్ మైనస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ టోటల్ మ్యాట్రిక్స్ బై 2. మనకి p ప్లస్ q వాల్యూ ఆల్రెడీ తెలుసు. సో ఏం చేయాలి, మనకి p ప్లస్ q ట్రాన్స్పోజ్, ఫైండ్ ద p ప్లస్ q ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్. 2 3 5 రో బికమ్ ఫస్ట్ రో బికమ్ ఫస్ట్ కాలమ్, సెకండ్ రో బికమ్ సెకండ్ కాలమ్, థర్డ్ రో బికమ్ థర్డ్ కాలమ్. ఇప్పుడు మనకి p ప్లస్ q తెలుసు, p ప్లస్ q హోల్ ట్రాన్స్పోజ్ తెలుసు. మన ఫార్ములా ఏంటి, p ప్లస్ q మైనస్ p ప్లస్ q ట్రాన్స్పోజ్ బై 2. సో ఇక్కడ తీసుకుందాం. సో p ప్లస్ q మైనస్ p ప్లస్ q హోల్ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి p ప్లస్ q ఏంటి, 2 3 5 4 1 2 1 2 మైనస్ 2 4 1 3 1 2 5 2 1. సో ఇది p ప్లస్ q మైనస్ p ప్లస్ q ట్రాన్స్పోజ్ బై 2. తర్వాత బై చేసుకుందాం, బై 2 చేసుకుందాం. సో 2 మైనస్ 2 ఎవ్రీ టర్మ్ ఈక్వల్ టర్మ్ అనేది మైనస్ అయిపోతుంది. 2 మైనస్ 2 0, 3 మైనస్ 4 మైనస్ 1, 5 మైనస్ 1 4, again 4 minus 3 1, 1 minus 1 0, 2 minus 2 0, again 1 minus 5 minus 4, 2 minus 2 0, 1 minus 2 0. ఇదేంటి, p ప్లస్ q మైనస్ p ప్లస్ q ట్రాన్స్పోజ్. మనకు కావాల్సింది ఏంటి, p ప్లస్ q మైనస్ p ప్లస్ q ట్రాన్స్పోజ్ బై 2. బై 2 చేస్తే ఏమొస్తుంది, మన ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది బై 2 కదా, ఎవ్రీ టర్మ్ బై 2. సో 0 by 2 0 minus 1 by 2, 4 by 2 is 2 and 1 by 1 by 1 by 1 by 2 0 0 minus 2 0 0. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఈ మ్యాట్రిక్స్ లో q సిమెట్రిక్ పార్ట్. సో సిమెట్రిక్ పార్ట్ అంటే ఏంది, ఇక్కడ ప్లస్ చేస్తే రెండు కంబైన్ చేస్తే ఏమొస్తుంది, అగైన్ వి విల్ గెట్ దిస్ మ్యాట్రిక్స్. సో ఇది ట్రాన్స్పోజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో ఇప్పటివరకు మనం ఫస్ట్ వీడియోలో ఏం చేసాం, టోటల్ ఫార్ములా డిస్కస్ చేసాం, ఇంపార్టెంట్ ఫార్ములాస్. అండ్ దిస్ ద సెకండ్ వీడియో. ఇక్కడ ఏంది ఒక ఆల్మోస్ట్ ఒక 11 ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమంటారు డిస్కస్ చేస్తాం. అండ్ ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఏముంటుంది, మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్కి రండి, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఆల్ ఇంపార్టెంట్ అండ్ ఒకసారి ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే.